ఇటీవల జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయం సాధించి రెండోసారి అధికారాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ తాజాగా లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించింది. పార్టీ అధినేత కేసీఆర్ అభ్యర్థుల ఎంపికకు సన్నాహాలు ప్రారంభించారు. దీనికోసం నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితులు, అభ్యర్థులపై సర్వే చేపట్టినట్లు తెలిసింది. ప్రస్తుత ఎంపీలతో పాటు పార్టీ ముఖ్య నేతలు తదితరులపైన సర్వే మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆది నుంచి సర్వేలకు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రభుత్వ పనితీరు, ఎమ్మెల్యేలపై 3 నెలలకోసారి సర్వే నిర్వహించారు. ఎన్నికల సమయంలోనూ అభ్యర్థులపై సర్వే చేయించి వాటి ఆధారంగా ఫలితాలను అంచనా వేశారు. అవి సత్ఫలితాలనిచ్చిన నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లోనూ అదే వ్యూహంతో ముందుకెళ్తున్నారు. మొత్తం 17 నియోజకవర్గాల్లో సీఎం సర్వే చేయిస్తున్నట్లు తెలిసింది. అభ్యర్థుల ఎంపికలో సర్వే కీలకం కానున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ స్థానంలో మజ్లీస్ పోటీ చేస్తుండటంతో నామమాత్రంగా అభ్యర్థిని నిలిపి మిగిలిన 16 స్థానాల్లో బలమైన అభ్యర్థులను పోటీ చేయించాలని తెరాస నిర్ణయించింది. సర్వే కూడా దీనికి అనుకూలంగా సాగుతోంది. శాసనసభ ఎన్నికలకు 3 నెలల ముందే తెరాస అభ్యర్థులను ప్రకటించింది. అయితే పార్లమెంటు ఎన్నికలకు అంత ముందుగా అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కనిపించడం లేదు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాతే తమ అభ్యర్థులను ఖరారు చేయాలని పార్టీ భావిస్తోంది. ఇక సర్వేలో 15 స్థానాల్లో తెరాస విజయం ఖాయమని, కొంచెం కష్టపడితే మిగిలిన 1 స్థానాన్ని కూడా కైవసం చేసుకోవచ్చని రిపోర్ట్ వచ్చినట్టు తెలుస్తోంది. 16 స్థానాలు లక్ష్యంగా లోక్సభ ఎన్నికలకు సమాయత్తమవుతున్న తెరాస ఆ లక్ష్యాన్ని చేరుకోవడం ఖాయమన్న ధీమాను కేసీఆర్ వ్యక్తం చేస్తున్నారు. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.